सह नौ पुनत्तु सह वीर्यं करवावहै वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै मा विद्विषावहै। ओम शांति शांति शांति। शान्तिः शान्तिः शान्तिः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. వెల్కమ్ టు ఆల్ ది జిజ్ఞాసులందరికీ స్వాగతం. శుభం భవతు, సమస్త సన్మంగళాని భవంతు. ప్రథమోధ్యాయం పఠిస్తున్నాం. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మా వాళ్ళు పాండవులు ఏం చేస్తున్నారు అని సంజయుడిని ప్రశ్నించాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు సంజయుడు దుర్యోధనుడు రణభూమికి వచ్చి అక్కడి నుంచి ద్రోణాచార్యుల వద్దకు వచ్చి అక్కడ విషయాలన్నీ కూడా ఆయనకి చెప్పి ఎవరెవరి ప్రత్యర్థులు ఎలా ఉన్నారు ఏమిటి అన్న విశేషాలన్నీ కూడా ఆయనకి తెలియజేశాడు. తెలియజేసి అక్కడ ఉన్నటువంటి వీరులందరినీ వర్ణించాడు. పాండవ వీరుల్ని, కౌరవ వీరుల్ని, మన బలమేం తక్కువ లేదు, అది చాలా ఎక్కువ బలం, మనం సులువుగా జయించగలము, పాండవుల బలం చాలా తక్కువ, మనకి జయించడం ఏమీ కష్టం కాదు అని చెప్తూనే, కానీ లోపల భయం ఉంది. భీష్ముడికి మొట్టమొదటి 10 రోజుల మొదట భీష్ముడు సర్వసైన్య అధిపతిగా ఉన్నాడు. అందుచేత భీష్ముడిని వీరందరూ కూడా అన్ని స్థావరాల నుంచి కూడా లోపలికి ప్రవేశ మార్గాలన్నింటినీ కూడా మీరు రక్షించండి, భీష్ముడిని రక్షించండి అని చెప్పాడు. ఎంచేతంటే శిఖండిగానే ఎదురుపడితే భీష్ముడు యుద్ధం చేయడు, అప్పుడు వినాశనం జరుగుతుందని చెప్పి ముందే ఊహించి దుర్యోధనుడు అందరినీ కూడా ఉత్తేజపరిచి మీరందరూ కూడా భీష్ముడిని రక్షించండి అని ముందుగా చెప్పాడు. చెప్పిన తర్వాత అటువైపు భీష్ముడు ఈ మాటలు విన్నాడు. విన్న తర్వాత భీష్మితామాడు గట్టిగా గర్జించి తన శంఖాన్ని పూరించి ఒక ఉత్సాహాన్ని కలిగించాడు దుర్యోధనలో. మనం యుద్ధానికి ప్రారంభిస్తున్నాం అని ఆ చిహ్నం, ఆ శంఖధ్వని. అది విన్న తర్వాత అనేకమైనటువంటి ఆయుధాలు, వాయిద్యాలన్నీ కూడా ఒక్కసారిగా దుందుబులు, పణవాలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా మ్రోగి ఆ రణోత్సాహాన్ని పెంపొందింపజేయడానికి అది వాటిని సూచించారు. ఇటువైపు ఈ పాండవుల వైపు కూడా వాళ్ళ తాలూకు శంఖాలన్నింటినీ కూడా వాళ్ళు కూడా మ్రోగించడం జరిగింది. తెల్లటి రథం మీద కూర్చుని శ్రీకృష్ణ పరమాత్మ తమ దివ్య శంఖాన్ని పూజించాడు. అలాగే ధనంజయుడు కూడా తన శంఖాన్ని పూజించాడు. పాంచజన్యాన్ని హృషికేశుడు, దేవదత్త అని ధనంజయుడు, పౌండ అని భీముడు అందరూ కూడా ఏకాలంలో ధ్వనింపజేశారు. యుధిష్ఠిరుడి తాలూకు శంఖం అనంత విజయము, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పక శంఖాలని కూడా పూరించి యుద్ధ సన్నాహాన్ని, యుద్ధ ఆరంభాన్ని సూచించారు. వీళ్ళే కాకుండా కాశీరాజు యుద్ధానికి సిద్ధపడి వచ్చినవాడు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాట్లు, సాత్వికి, అపరాజితుడు, ద్రుపదుడు, ద్రౌపదేయులైన ఉప పాండవులు అందరూ కూడా, తర్వాత సుభద్ర కొడుకు అయినటువంటి సౌభద్రుడు, వీళ్ళందరూ కూడా వేరువేరుగా శంఖాలను పూరించి యుద్ధ ఆరంభాన్ని చేశారు.
ఈ పాండవుల తల ఘోష ఆ దుర్యోధనాదుల్లో భయాన్ని ప్రకంపింపజేసింది. ఈ విధంగా అంతా కూడా సిద్ధమైనటువంటి వీటినన్నిటిని చూసి అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుతోటి ఇలా అన్నాడు. సంజయుడు ఈ విధంగా చెప్పాడు, ఓ ధృతరాష్ట్ర, ఇవన్నీ చూసిన తర్వాత ఈ అర్జునుడు కపిధ్వజుడైనటువంటి అర్జునుడు తన గాంధీవాన్ని ఎక్కుపెట్టి శ్రీకృష్ణుతోటి ఈ విధంగా చెప్పాడు అని చెప్పాడు. ఇక్కడ కపిధ్వజుడు అయినటువంటి అర్జునుడు అన్న మాట ఎందుకు వాడాడంటే సంజయుడు భీముడి తాలూకు ప్రార్థన అనుసరించి హనుమంతుడు నేను ఆ రథం మీద నిలబడి అందరికీ సహాయం చేస్తాను అని మాట ఇచ్చాడు. Bhima has prayed Hanuman to help them. So Hanuman agreed to that and he sat on the dhwaja of Arjuna. Thus he was on the dhwajam and he was helping the Pandavas, and he was occasionally making loud roars to create fear among the enemies. Then Arjuna told, सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युता. Hey Achyuta, place my chariot in between both the armies. Achyuta means one who is most dependable, who has no defeat or downfall. So he addressed Achyuta, Sri Krishna as Achyuta, because he is confident of Krishna's caliber and he has got utmost faith in him. So this word Kapidhwaja is intentionally used by Sanjaya to inform Dhritarashtra that Hanuman is helping him. When warrior Arjuna observed that the Kaurava army is ready for the war, his bravery and enthusiasm for war is roused, and so Dhanurjamya raised his bow, Gandivam, and asked Krishna to Senayor Ubhayor Madhye. In between the, okay, Senayor Ubhayor Madhye. Ratham Stapaya. Achyuta. Oh Achyuta, Ananta, Sri Krishna. Ratham Stapaya me, you place my Ratham, my chariot, in between both the armies. What for? He wants to see both the armies, who are all the people assembled whom he has to fight with. So a student well prepared for examination and getting ready to go for examination will be in the same mental state as Arjuna. He is all prepared and he is ready to go, and he is very enthusiastic to prove his merit in the examination, and he is ready to write the examination. So he will say, oh daddy, please take me to the examination hall. Let me reach there in time. I want to write the examination. Because he is fully prepared and he knows his caliber. So that is the mental state of any person doing who is facing or who is about to do a work and for which he is well equipped. Only thing, he has to observe the things and he has to follow them and he has to execute. So this has to be learned from Arjuna. Arjuna has told Krishna, you please place my chariot in between the two armies. Sari madani kapasa sani gapamarisa ya devasa niricheham yodhukamanavastitan kairmadya saho yuddhavya asmindrana samujyate. This is Kadanakakutuhala Ragam. So for war, this Ragam is used. Here
Arjuna is ready to fight, and he asked, please keep the chariot stationed there till I could see all the warriors in the opponents with whom I have to fight. యుద్ధమేవులో నిలబడి ఉన్న యుద్ధ సన్నద్ధులైన ప్రత్యర్థ యోధుల్లో ఎవరెవరితో నేను యుద్ధం చేయాలో, ఎవరిని ఎంతవరకు నిరీక్షించాల్సి ఉంటుందో అంతవరకు అక్కడ రథాన్ని స్థిరంగా నిలిపి ఉంచవలసింది అని శ్రీకృష్ణుని ప్రార్థించాడు. సో before writing the examination, so you see the question paper carefully and decide which to be answered first, which we know well, and get prepared mentally for the difficult questions. Similarly, for any work, any function in the house, foreign trip, etc., have an overview of the situation to assess the strategy, what we have to do. Yes, there should be bank balance. We should declare our assets. All these things are passport, visa, all these things. So for all these things, you get prepared mentally first. So for that, you have an overview of things and plan them and do it. So that is what Arjuna is doing here. For before waging war, he wants to have a look of everything and who are all there. He wants to see both the sides, who are all the great warriors in both the armies. योत्समानानवेक्ष्येऽहं य एतत्र समागताः धातराष्ट्रस्य दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्तवः. योत्स्यमानानावेक्ष्येऽहं य एते समागताः समागताः धातराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे चिकीर्षवः. Let me have a look of those warriors, of those Kauravas who assembled here and desirous of participating in the war with an intention to please the evil-minded Dhatarashtra, that is Duryodhana. Many kings are there. They want to please Duryodhana somehow or other and get into his good looks. So they came to the war with a intention to please Duryodhana, and Duryodhana is himself Durbuddhe. He is bad-minded, ill-minded. Why he is ill-minded? Because he has denied the Pandavas their right. Pandavas pleaded, you give us 5 villages, 5 towns, so that we'll leave everything to you. There is so much vast land which you can rule. Just give us 5. Then Duryodhana told, no, nothing. I will not give a place which a needle occupies. Sudhi manamopinayanta. So that place which a needle occupies, even that much space I am not going to give. And he has insulted them in many ways, as all you know. So that way he is Durbuddhe. That only is his fallacy. So he told those kings who wants to please Dhritarashtra, Duryodhana, I want to see all those Kauravas who came to help Duryodhana. Then Sanjay again told, Sanjaya Vacha, Eva Mukto Hrishikesho Budakeṣena Bharata Senayor Madhye Sthapayitva Radhottamam. Sanjaya Vacha. Sanjay Uvacha Hrishikesho Budakeṣena Bharata Senayor Madhye Radhottamam. Oh, Bharata, Dhritarashtra, king of Bharata Vamsha, having been told by Budakesha, Arjuna like this. When Arjuna told like this, he uttered, O Krishna, place my chariot in between the 2 armies. Then Hrishikesha, Sri Krishna, stationed the chariot in between the 2 armies. Senayor Bhayor Bhajye Sthapayitva Radhottamam. Vishpadrona Pramukhata Sarvesham Chamahitshitam
उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरूनिति. In front of Bhishma, where he placed the Ratham, in front of Bhishma, Drona, and other kings who came prepared for the war, and told us, "O Arjuna, behold those Kauravas who assembled here." So, here Krishna, so before one has to attack a big task, do a big task, then the elderly people see. So you just carefully see the examination is not very easy. It is a competitive examination. You have to get at least less than 200 in that list. Otherwise, you cannot get a seat in the medical college you require. So you get prepared well. Are you ready? Like that. First, they tell him so many things, the pros and cons, so that he will know what is the depth of preparation required. So that way, Sri Krishna is telling them whom he has to face, who are the kings and who are the warriors in that army and whom he has to attack. Bhishma Drona Pramukhatah, in front of Bhishma and Drona, Sarvesham Mahikshitam, and all the kings. Uvacha, Sri Krishna told Partha, Partha, Pasyaitan, Samavetan, Kuruniti. So see all those Kauravas who have assembled here. Bhishma Drona Pramukhatah, भीष्मद्रोणो प्रमुखतः Sarveshancha सर्वेषाञ्च Mahikshitam, महीक्षिताम् Uvacha, उवाच Partha, पार्थ Tan, पश्यतान् Samavetan, समवेतान् Iti. कुरुनिति. So in front of Bhishma, Drona, and other kings, he placed the chariot. Senayorbhyor madhye sthapayitva rathottamam, having stopped the chariot in front of the armies before Bhishma, Drona, and all the other kings. Then Krishna told, "Oh Arjuna, behold those Kauravas who assembled here." Tatra pasyatsitan padha pitūnasa pitamahan acharyan matulan bhratun putran potran sakhim stada. Then Partha, he saw what he saw. All his own relatives, అందరూ బంధువులు ఎదురుగా కనబడుతున్నారు. తండ్రులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, సోదరులు, తాతలు, గురువులు, మేనమామలు, సోదరులు, కొడుకులు, మనవలు, స్నేహితులు, ఇంతమంది ముందర ఉన్నాం మనం. తత్ర అపశ్యత్ స్థితాన్ పితూనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పౌత్రాన్ సఖీంస్తదా పశ్యత్ స్థితాన్ పార్థ పితూనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ పౌత్రాన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా. Then Partha saw the uncles, fathers, elder and younger brothers or uncles, grandfathers, gurus, maternal uncles, brothers, sons, grandsons, and friends, all kith and kin. And still more, Shasuran Srudascheva Senayor Ubhayorapi. Shasuran, father-in-laws who gave daughters in marriage to all the Panchapandavas, all of them are there. Surudan Shiva is well-wishers. శుభం కోరేవాళ్ళు, మంచిని కోరేవారు, వాళ్ళు మామలు అందరూ ఆ రెండు సేనల్లోని ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు చూశారు. fathers in law and well-wishers in both the armies. Shasuran means those who give daughters, మామలు, మామయ్య గారు. శశుర సుఖం పరమ సుఖం త్రిరాత్రౌ సనక సమానం అని ఒక వాక్యం ఉంది, ఎవరైనా విన్నారా?
శశుర సుఖం, అత్తవారిల్లు పరమ సుఖం, చాలా సుఖంగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వెళ్తే వెళ్ళగానే వాళ్ళకి మాట్లాడడం చేసి అందరూ సో వెన్ ది son-in-law goes to the father-in-law's house, he'll be greeted by all the youngsters and elders, and they will all respect him and do all the great respects for him and offer him everything. And that is the first day. For second day it reduces, and after the third day he is not looked after at all. So Tiranatrau, in 3 nights, Sunaka Samanam, he will be treated as a dog. No? So be careful, remember this. Shashuraha, this fathers-in-law, Sudhan Seva, all the well-wishers in both the armies, all of them are there. So Arjuna saw all of them. Tan Samikshasa Kaunteyaha, Sarvan Bandhun Avastitan Krupaya Parayavishto Vishidan Nidamabravit Tan Samikshasa, having observed all the relatives who assembled there, Sarvan Bandhu Navastitan, relatives who assembled there, Krupaya Parayavishto, Karuna. Karuna has filled his mind, overcome by great kindness, Karuna. Kaunteya, Kunti's son Arjuna, because he used this word Kaunteya because there is Karna in the opposite party. That he is remembering. Kaunteya Arjuna spoke thus with grief. Then grief has overcome him. So that is Arjuna Vishadam. This yoga, first chapter, is called Arjuna Vishada Yoga because from here on, Arjuna starts and laments and exhibits his grief. తన దుఃఖాన్ని తన బాధని వెళ్ళకొస్తాడు అర్జునుడు. అయ్యో, నా ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరు తక్కువ వాళ్ళు కదే, అంతా నా సోదరులు, నా తాతలు, తండ్రులు, గురువులు, వీళ్ళతో నేను యుద్ధం చేయడం అని దృష్ట్వేమం అర్జున ఉవాచ, దృష్ట్వేమం సజనం కృష్ణ యుయుత్సం Samupasthitam, Yuyutsam for waging war, Samupasthitam, who are ready and assembled here. This way I am seeing my Sajanam, my own people, Krishna, O Lord Krishna, Yuyutsam, these are all desirous waging war. I am facing all these people. Drishtemam Sajanam Krishna Yuyutsum Samupastitam. On seeing my own people who assembled here desiring to fight, he continues. Sidanti mama gatrani mukhanta parishushti vepaduscha sarire me roma harshascha jayate. Such a great warrior, great hero, Arjuna, he is lamenting and he is filled with grief and says, Sidanti mama gatrani mukhanta parishushti vepaduscha sarire me roma harshascha jayate. My body parts are losing control, throat is drying up, my body is trembling and hair in my body is erecting. Sidanti mama gatrani Mukhancha parishushti Vepaduscha Sharire me Roma harshascha jayate. Mama, my gatrani, my body parts, Sidanti, losing control, it is becoming loose. Mukhancha parishushti, my throat is drying up. Vepaduscha sarire me, trembling. నా శరీరంలో అణుకుపుడుతోంది, నా శరీర అవయవాలన్నీ కూడా పట్టు తప్పుతున్నాయి, నా గొంతు ఎండిపోతోంది.
and hair on my body is at శోకం చేత నా రోమకుపాలు నిక్కబడుచుకుంటున్నాయి అని తన పరిస్థితిని, శరీర పరిస్థితిని చెప్పాడు. పరీక్షకి వెళ్ళే ముందు చెప్తాడు, అమ్మ కడుపు నొచ్చిస్తుంది, కడుపు కాళ్ళు తలనొప్పి పట్టేస్తుంది, కాళ్ళు ఆగేస్తున్నాయి, నేను పరీక్షకి వెళ్ళను. ఆ భయం అప్పుడు వస్తుంది అన్నాడు పరీక్ష పేపర్ ఇచ్చే ముందర, పరీక్షకు వెళ్లే ముందర. అలాగా అంత గొప్ప అర్జునుడు కూడా చెప్తున్నాడు, నా శరీరం అంతా కూడా పట్టు తప్పుతోంది. గాంధీవం శస్త్రహస్తం తచ్చేవ పరిదశ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. So he is under complete surrenderance and he is explaining his condition. My body parts are losing control. My throat is drying up. My body is trembling. Hair and body is erecting. Gandivam samsate hastat tacchaiva paridashyate na cha shaknomyavastatum brahmativa cha me manah. Gandivam is Arjuna's bow. Gandivam is given by Varuna. When in the Khandavadhana period, Indra requested and it is given by Varuna to Arjuna. Gandivam is a very great Thanu. It can kill any number of people and it's full of gold, shining. And so much of Gandivam is very well described in the Bharata. Gandivam sramsate hastat, such a great bow is slipping from my hands. Takchaiva paridahyate, tak, my skin, paridahyate, it is burning. Nacha shaknomyavastatum, I feel I cannot do. Brahmati vacha me manaha, my mind is also reeling and it is in delusion. Gandivam is slipping from my hands, skin of my body is burning. In addition, my mind is in a state of illusion, hence I am unable to stand here steadily. So he is explaining his condition to Krishna and telling, I cannot do anything. Gandivam sramsate hastat tacchaiva paridashyate na cha shaknomyavastatum na cha shaknomi avastatum brahmati vacha brahmati iva manaha. Gandivam samsate hastat tacchaiva paridashyate na cha shaknomyavastatum brahmati vacha me manaha. Vilimavul rudiram udikakke gadidappenderu సంధించునమ్మలతో గాండివమూడే సాగవు కరంబుల్ బావా ఆలంబున వలగాదంచు ధనంజయుండు కనులన్ బాట్పంబులన్నింతడే బలము లేక మహత్తము ఈ జలం పన్రాదు గంగాసుత. గుర్రం జాషువా గారు రచించిన పద్యం ఎంత సున్నితంగా ఎంత చక్కగా ఉందో. గాంధీవం స్రంసతే హస్తాత్ తచ్చైవ పరిదశ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. So Arjuna is explaining his state, his condition to Krishna and tells, my body is trembling, it is burning, my body parts are losing control, my mind is not in condition, I am not able to do anything, I am even not able to stand here steadily. So that way Arjuna expressed his state of being. Now let us go to the slokas one by one and let us read them. So who will read this? Senayor Bhayor Madhye Ratham Stapayamechyuta. Okay.
अर्जुन उवाच सेनयोर्भयोर्मध्ये रथं स्थापयमेच्युत सेनयोरुभयोर्मध्ये, ubhaya means two. सेनयोः उभयोः मध्ये, in between the two armies. Again read it. सेनयोर्भयोर्मध्ये रथं स्थापयमेच्युत. Who told this? अर्जुन. Arjuna uvacha. Then how Arjuna told what he told? Can you do it in the Sadanakutam Ragam? Sari madani gapasa sani gapamagadisa yevadeta niriksheham yevadeta niriksheham yadhukamanavasthitan कर्मया सहयोज्यव्या मया सह कर्मया कैर्मया सहयोद्धव्या अस्मिन् रणसमुद्यते सनिरपमगरिसा अस्मिन् रणसमुद्यते अस्मिन् रणसमुद्यते सनिदपमगरिसा सनिदपमगरिसा अस्मिन् रणसमुद्यते. So you do this slokam. Anybody else from there? Hello? Who are there? Hello? Can anybody do it? Come on. यावद्देता निरीक्षेऽहं युद्धोकामान् अवीक्षितान् कर्मया सहयोद्धव्या कैर्मया सहयोद्धव्या कैर्मया सहयोद्धव्याम् अस्मिन् रणसमुद्यमे अस्मिन् रणसमुद्यमे सनिदपमगरिसा अस्मिन् रणसमुद्यमे. Next. योत्सवानानवेक्षेहम्. Aruna? Aruna is there? గురుగారు చదవండి. योत्सामानने वेक्षहं एतेऽत्र समाग्रतः द्रातराष्ट्रास्य दुर्भर्ध्येह युद्धे प्रियचिकीर्षवा. योत्सवानानवेक्षेहम्. योत्समानान वेक्षेहं य एतत्र समागताः. य एतत्र समागतः द्रातराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः. Padma Menon, are you there? Hello, I saw your name. संजय उवाच एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम्. Good. एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत सेनयो उभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम्. Vijaya, can you do Bhishma Drona Pramukhataha? Yes, Master. भीष्मद्रोणो प्रमुखतः सर्वेषां च महीक्षितम् उवाच पार्थ पश्यैतान् समवीतान् कुरोन् इति.
वेरी गुड भीष्मद्रोण प्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरूनिति Who else there? Kanchana? Kaivalya? Yes. Kaivalya? Tatra Yes, sir. pasyat. Kaivalya, please open your video. Read it loud. Hello? Can you hear? Come on. Shashruran Sugridashchaiva Tatra Paschat Stihitan Partha Pitrun Ata Pitamaha Acharyan Matulan Braturn Putran Pautran Sakim Stata Tatra pasyat Stitan Partha Pitunatha Pitamahan Acharyan Matulan Bratun Putran Pautran Sakim Stada. Next. Shasuran Srudascheva. Who will do it? Lalita, come on. Shasuran Swasuran Hrudayaschaiva Suhrudascheva Swasuran Suhrudaschaiva Senayo Rubhayorapi Tan Samiksha Kaunteyaha Sarvan Bandhunavasthitan Krupaya Parayavishto Vishidannidamabravit Shasuran Suhrudascheva Senayorubhayorapi Tan Samikshasa Kaunteyaha Sarvan Bandhun Avastitan Krupaya Parayavishto Vishidannidamabravit. दृष्टेमं सजनं कृष्ण दृष्ट्वेवं स्वजनं कृष्ट्वा युयुस्तं समुपस्थितं सीदन्ति मम गात्राणि मुखं च परिष्युत्यति वेपदुश्च शरीरे मे रोहमस्य जायते. ఒక్కసారి చదివి అరుణ అండి. అరుణ భాష దగ్గర బాగుందండి. ఒక్కసారి చెప్తారా అండి మళ్ళీ ఒక్కసారి. దృష్ట్వేమం స్వజనం కృష్ణ దృష్ట్వేవం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. లాస్ట్ శ్లోకం गाण्डीवं संसृते हस्तात् वक्षैव परिदह्यते न च शक्नो व्यवस्थातुं रमतीव च मे मनः.
गाण्डीवं स्रंसते हस्तौ त्वच्चैव परिदह्यते न च शक्यो न्यवस्थातुं भ्रमतीव च मनः गाण्डीवं संसते हस्तात् त्वच्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः. So at this stage we'll keep it a suspense. What happens? Whether Arjuna returns back, whether Krishna allows him, why Krishna told him to and showed him all these kith and kin and asked to see them all. So he first made him afraid. Why? Because he is intending to tell him something. He is creating that cowardness in him, and later on he wants to tell something by keeping Arjuna as the means, the entire world, to all of us. He wants to preach some great things. So he made Arjuna feel sad, and Arjuna expressed his grief, and Krishna was inwardly smiling at the cowardice of Arjuna. The intention of Krishna is to preach the way of life, how one should be dare enough, and how one should face the enemies, whether they are kith or kin. Suppose a land of yours or a house of yours is occupied by some of your relatives, and they don't vacate it, then you have to go to court, you have to fight, and you should get back your house. That is your right. Like that, when it is small house, petty small lands or something like that, a small property or something like that. When it is a vast land, they are kings of great country, how can they keep quiet? It is their duty. They have to fight. They should get back their right. They were insulted, and they have to return the insult. They should wage the war. They should show their merit. Otherwise, people will think that they are cowards. So all these things, keeping all these things in mind, Krishna told Arjuna to see all the relatives before you have to fight with all these things. So later on he will say, don't be a coward. And he explains what is his duty and how he has to perform and all that. And still Arjuna's Vishadam continues, and this Arjuna Vishada Yoga will be continued in the next class. Anybody with questions? ఎన్ని అధ్యాయాల వరకు అర్జున విషాద యోగం జరుగుతుంది గురువారు? అర్జున విషాద యోగం మొదటి అధ్యాయమే. మొదటి అధ్యాయం. ఆ తర్వాత అనేకమైన ప్రశ్నలు ఉదయిస్తాయి అర్జునుడిలోని. అప్పుడు కృష్ణుడు చెప్పడం మొదలు పెడతాడు. ఆ పెట్టిన తర్వాత అర్జునుడు తన తాలూకు సందేహాల్ని, నేను ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా అని అడిగి, ఆఖరికి నువ్వేం చెప్తే అది చేస్తాను, నాకు బాగా అర్థమైంది అని ఆఖరికి కృష్ణుని నువ్వే నాకు ఉపదేశం చేయాలో అని చెప్పే పరిస్థితి వస్తుంది. So finally he asks Krishna, what to do? You tell me, I will do like that. So that is how Bhagavad Gita is preached by Krishna for the benefit of all the universe forever. Any questions? ఇంకా ఒకసారి శ్లోకాలు చూపించండి. పాంచజన్యం ఇలాంటి శంఖాలు పూరించారు కదా గురుగారు, అవి ఇంకొకసారి చెప్తారు. ఎవరిది ఏది? ఎవరి శంఖం ఏది? ధర్మరాజు శంఖాన్ని ఏమిటంటారు? బన్నీ ధర్మరాజు విజయ అనంత విజయం. అనంత విజయం is the Shankha of Kunti Putra Yudhishthira. And what about Nakula? Nakula's Shankha is Sughosha. Sughosha. Sahadeva's Manipushpaka. Manipushpakam. And Bhima's, who will tell? Poundram. Poundram. And Dhananjaya's? Devadattam. Devadattam. And Krishna's? Panchajanyam. Panchajanyam. And who will name the Upapandavas again? 5 Upapandavas. Yudhishthira's son
Prativija. Okay. And Bhima's son Sutasoma. Sutasoma. Arjuna's son Srutakamya. Shrutakarma. Nakula's son Satanika. and Sadeva's son Shrutasena. Prativija, Sutasoma, Shrutakarma, Shatanika, Shrutasena. These are the 5 Upapandavas. And how Hanuman came to sit on the flag of Arjuna. As Bhima praised Hanuman Hmm. to help them in the war. Ah. And that time Hanuman gave Why Bhima prayed? What was the story? Arjuna, once a time Arjuna while talking to Krishna, he told that why have they struggled that much for building a bridge to as Ram Setu to Lanka? He said that he can unanimously, he can only one and only he can do all that. And he has built a bridge. And then Hanuman, Krishna told that With what he has built? With rocks. With his arrows, he has done a bridge. And Krishna told that no, not like that. It should be tested. Something it is done, it should be tested. And he called Anjaneya there, and Hanuman comes and it tests him. While he goes on, it gets collapsed, like it gets breaks and it swings. Then Hanuman tells to Arjuna that don't get overconfident, but you should get a clarity of how much confidence you have. Do not aim for more than high of what you can do, he tells. And then Bhima praises and asks help for them in the war of Kauravas. So what he has given? What? He has given Abhayam that I will be with you and I will help you in the wartime. And then Bhima gets on to chariot of the Arjuna and roars and makes sound so that the enemies get fear. So his help is there. Then any more questions? What is the name of the raga which I used for indicating war? Kadana Kutuhalam. Kadana Kutuhalam. Yuddha Sannat. One who creates interest in the war. Tatgaru, Duryodhanu, Sudanta land కూడా తీసుకొని ఉంటాడు. సూది మనము ఆపినంత భూమిని కూడా ఇవ్వను అని అంటాడు. శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు ఇక్కడ దుర్యోధనుడు వాళ్ళంతా కూడా అందరూ ఆ దుర్యోధనుడికి అందరూ సలహా చెప్తారు. ఎవ్రీబడి గివ్స్ హిమ్ అడ్వైస్ టు మేక్ పీస్ because Krishna is there. When Krishna is there, you cannot win. Then Duryodhana says, whatever may happen, I will not go back. I will not give an inch or even a place occupied by any needle to them. We are prepared for war. When why they asked for five villages? Because they are covered. They are afraid of war. So I will not give. We are prepared for the war. He says like that. Krishna himself is Janda Apaika Piraz when there is Hanuman on the flag and Arjuna is waging war. Nobody can stand in front of him. All these things he tells. And Bhima has, Duryodhana says, Bhima has talked big words in the Sabha that he will break the Uru or this thigh portion of the Duryodhana and he will with the blood of with his blood he will touch the then only he will comb the hair of Draupadi. Like that he made big words. So what happened to that? Why they are now asking for Sandhi? Let them wage war. All these things he reiterates and makes them angry. And even he tries to tie Krishna in the then all the elders stop him. Because the situation when he was telling that I will not give even an inch of the land.
Sudi Mona Sudi Manamopinayanta. Mana Mopinayanta. This is a poem from Chadapilla Venkatashastri in Tirupati Venkatakavi. They are twin poets. They have written Pandava Udyoga Vijayam drama. In that, Pandava Udyoga Vijayam, that is the drama. In that they have written. Okay. Shall we wind up for today? Sure, Master. Any concluding remarks? Thank you, Mash Garu. Very nice class. Actually, I think in this class we learned about like we have to fight for what we want. Is what we learned. So we learned something in our practical life. What to do? Definitely. Main thing first, we should know the situation. Even if there are enemies are our own kith and kin, it is our duty to fight for our right. And when we are just, otherwise they will think we are cowards. And prior preparation and knowing the strength of the other parties is very much important. When you face the examination, what is the level of the examination? What type of questions will come? How much time is given? How many questions have to be answered? How much time we cannot allot for each question? So all these things we should get well in advance, know well in advance and prepare accordingly, depending upon the examination we are going to face. Then we can tackle it easily. And we should know our strengths, what answers we can write well, what answers should be kept to the last. And finally, just write few sentences, whatever you know for the difficult questions, and give your answers clearly for the questions you know, so that the impression marks will be there for from the examiner. They think that you know the subject, but some portions you must not have completely mastered. So that sympathy will be there. Some marks will be given. So all these are examination tactics, and we should know these things. And in the real life also, when there is a function or anything like that, we should know what to do, how to do, and plan it well in advance. All these things we should know from this Adhyaya, and we are going to continue this Adhyaya next. Thank you all. Bye for today. Thank you very much, Master. Sarve jana sukhino bhavantu. Sarve jana sukhino bhavantu. Sarve jana sukhino bhavantu. Sarve jana sukhino bhavantu. Loka samasta